తెలుగు ప్రజలందరికీ నమస్కారాలండి. మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ మీ కుటుంబం అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 'గేమ్ చేంజర్' సినిమా మీద మొట్టమొదటి మొదటి నుంచి కుట్రతోటే నడుస్తున్నారు. యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో, ట్విట్టర్‌లో, వాట్సాప్‌లో, ఫేస్‌బుక్ ఎక్కడ పడితే అక్కడ దాని సినిమాని చెడుగా ప్రచారం చేస్తుంటే ఏమిటనుకున్నాను. ఈ ఈరోజు విషయం బయటకొచ్చిందండి. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా మీద కుట్ర జరిగింది. ఒక 45 మంది కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి ఆ సినిమా యొక్క నిర్మాతలకి, సినిమా నటులకి చాలామంది ఫోన్‌లు చేసి సినిమా ఇట్లా మా దగ్గరుంది. మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ సినిమాని రిలీజ్ చేస్తాం, లీక్ చేస్తామని చెప్పి ఆ హెచ్‌డీ లీక్ చేసి ఈ రోజున అది అందరూ చూసేటట్లు చేసి, ఆ సినిమాకి ఎప్పుడైతే నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదో ఆ సినిమాని కావాలనే బ్యాడ్ టాక్ తీసుకొచ్చి ఒక రకమైన విష ప్రచారం చేసి లుచ్చా ఎదవలు, తప్పుడు ఎదవలు. నేను చెప్తున్నా కదండీ! ఒక తప్పు ఒక 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 తల్లి కడుపున పుట్టిన ఎదవలైతే వాళ్ళు చేయరండి అది. నేను చెప్తున్నా కదా! అది అంత తప్పుడు ఎదవలు. ఇట్లాగే 'అత్తారింటికి దారేది' సినిమా కూడా అప్పుడు సినిమా కొంచెం పోస్ట్‌పోన్ చేసుకున్నారు రిలీజ్ చేయడానికి. ఆ టైంలో ఆ సినిమా సగం ఇంటర్వల్ తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది. బయటకొచ్చేసింది. అందరూ చూసేస్తున్నారు. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి సినిమా రిలీజ్ చేసి ఆహ్, దాని మీద చాలామంది ఎవరు లీక్ చేశారో కూడా తెలుసుకొని ఆయన వారిని వదిలిపెట్టడం కూడా మాట్లాడారాయన. అలాగే ఈ రోజున ఇంత కక్ష కట్టారంటే అర్థం చేసుకోండి మీరు. మెగా ఫ్యామిలీ మీద ఎంత కక్ష కట్టారో ఒకసారి ఆలోచించండి. తప్పుటెదవలు, లుచ్చ పందులు, పెంట తినే పందుల్లాంటి వ్యక్తులు వీళ్ళందరూను. ఏవండీ సినిమా కష్టపడి 'దిల్ రాజు' అనే వ్యక్తి కష్టపడి 500, 400, 500 కోట్ల మధ్యన ఖర్చు పెట్టి సినిమా తీస్తే వాళ్ళ నోట్లో మట్టి పోస్తారా? ఇంకో సినిమా భారైతే ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఆహ్, నిరుద్యోగం సమస్య వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం తిండి పెట్టారు వాళ్ళు. ఎంతమందిని కాపాడారు. ఎంతమంది ఉద్యోగం ఇచ్చారు. అయన్నీ మర్చిపోయి కేవలం మీ యొక్క తప్పుడు ఆలోచనల కోసం మీ యొక్క మీ పా అనకూడదు గానీ, మీ బతుకులు అంతే. ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఎట్లాగే మీరిలాగే పవన్ కళ్యాణ్ గారిని 10 సంవత్సరాలు వెంటాడారు మీరు. అయినా పవన్ కళ్యాణ్ గారు సినిమాకి మినిమమ్ గ్యారంటీ ఆయనగా. ఆయన సినిమా వచ్చిందంటే మీరు ఎంత కూతలు కూసి, ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఆయనకి ఓపెనింగ్స్ అండపండ బ్రహ్మాండంగా వచ్చాయి. వారం రోజుల్లో డబ్బులొచ్చేసాయి. తర్వాత టీవీల్లో వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు. టీవీలో చూసేవాళ్ళు జనాలు. అంత డిమాండ్ ఉంది ఆయనకి. అందుకని ఆయన ఆయన మీరెంత గోల చేసి పెట్టినా ఆయన్ని మీరు ఇంటర్ ముక్క పీకలేపారు. ఆయన రోజు రోజుకి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పెరిగి గబ్బర్ సింగ్‌తో మీ అందరికి గుయ్యమనిపిచ్చాడు. తర్వాత 'అత్తారింటికి దారేది' అంతకు మించి గొప్ప హిట్ అయిందది. ఆ సినిమా లీక్ అయినా కూడా సగభాగం బయటకొచ్చినా కూడా ఆ సినిమాని ప్రజలు చూసి ఆదరించారు. ఇప్పుడు మళ్ళా అదే ప్రకారం చిరంజీవి గారు వెంట పడుతున్నారు. ఆయన, ఆయన ఆ వయసుకి సినిమాలో నటిస్తున్నారంటే మనం సెల్యూట్ చేయాలి. అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. దానకర్ణుడు. ప్రజలకి ఎంతోమంది సేవ చేస్తున్నాడు. ఆ మెగా కుటుంబమే వాళ్ళిచ్చే దానాల ద్వారా ఎంతోమంది బతుకుతున్నారు. అటువంటి గొప్ప ఫ్యామిలీ మీద ఇంత తప్పుడు లుచ్చా ప్రచారాలు చేసుకొని, లుచ్చా వ్యవహారాలు చేసుకుని మిమ్మల్ని ఏమనాల్సి మిమ్మల్ని? ఛీ! మీ బతుకులు చెడ. ఛీ! ఎందుకురా మీ జన్మలు? నేను ఈ కుట్ర 'దిల్ రాజు' మీద, లేదా 'రామ్ చరణ్' మీద, లేదా పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాలు అంటే ప్రజారాజ్యం పార్టీలో 5 సంవత్సరాలు, తర్వాత జనసేన 10 సంవత్సరాలు కష్టపడి, నిలదొక్కుకొని ఒక ఐకాన్‌గా తయారైపోయిన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు దేశంలో కూడా ఒక ప్రధాన ముఖ్య పాత్రధారి అయ్యారని ఆయన మీద కుళ్ళ,
ఆయన మీద కుళ్ళుతోటా, లేకపోతే రామ్ చరణ్ కెరీర్ దెబ్బతీయాలని కుళ్ళా, లేకపోతే మెగా ఫ్యామిలీ దెబ్బ కొట్టాలనా, ఏదో మొత్తానికి కుట్ర జరిగింది. ఈరోజు ఆళ్ళందరూ 45 మంది తప్పుడు ఎదవలు ఒక గ్రూప్‌గా ఏర్పడి చేశారు గనక, వాళ్ళ మీద సైబర్ క్రైమ్ హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. నేను ఒకటే కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని, అలాగే ఆంధ్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ ఎదవల్ని సైబర్ నేరాన్ని నేరగాళ్ళని పట్టుకొని తగిన శిక్ష వేయాల్సిందే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు మాత్రం ఈ సైబర్ నేరం కింద ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించకపోతే మాత్రం రాగల రోజుల్లో పరిస్థితులు చాలా తేడా వస్తాయని గమనించమని ప్రభుత్వాలకి అర్థిస్తున్నాను, హెచ్చరిస్తున్నా కూడాను. ఎందుకు మెగా ఫ్యామిలీ ఎందుకంత ఏడుపు మీకు? ఏం చేశారని? జేబులోంచి ప్రతి పైసా ఖర్చు పెడతారు ప్రజల కోసమే. దానం చేస్తార్రా! వాళ్ళు 10 పైసలు తింటే వాళ్ళు 10 పైసలు ఖర్చు పెడతారు. అటువంటి ఒక మంచి కుటుంబం మీద పడి ఏడుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు వినే ఎదవలకి బుద్ధుండొద్దా? ఆ ఎదవలు చేసి వినే ఎదవలకు బుద్ధుండొద్దా? సినిమా చూసి ఎంతమంది మెచ్చుకున్నారు. సినిమా ఎంత బావుందో 'గేమ్ చేంజర్' చాలా బావుంది. చాలా బావుంది. ప్రజలు మెచ్చుకున్నారు. కుటుంబాలు చూస్తున్నాయి. ఇంకా సినిమాని మీద పడి ఏడుస్తున్నారే! తెలుగు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. తమిళ్‌లో చాలా బాగా ఆడుతుంది. హిందీలో ఆడుతుంది. మలయాళంలో ఆడుతుంది. కన్నడలో ఆడుతుంది. చాలా బాగా డబ్బులు కూడా కలెక్ట్ చేస్తుంది. తమిళంలో అయితే మొదటి 2 రోజుల కన్నా మూడో రోజు ఆరు మూ ఆ 2 రోజులు కలిపిన కలెక్షన్ ఒక రోజు వచ్చింది. ఆదివారం రోజున. హిందీలో కూడా అంతే. అంత భయంకరంగా కలెక్షన్‌లు పెరుగుతూ స రికార్డులు సృష్టిస్తూ ముందుకు పోతున్న ఆ గేమ్ చేంజర్‌ని ఒక కుట్ర ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం దాన్ని దాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్న దుర్మార్గులు, దుష్టులు మట్టి కొట్టుకుపోతారని, పురుగులు పడి సస్తారని నేను శపిస్తున్నాను. నా మాట వేదం గుర్తుంచుకోండి. ఈ 45 మంది కూడా వీళ్ళు పట్టుకొని శిక్షిస్తారు. శిక్షించిన తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా పురుగులు పడి సస్తారని నేను శపిస్తున్నాను. జై జనసేన! జై హింద్!